Hi everyone, welcome to my YouTube channel Learn with Loki. So ee roju manam ee video lo what is meant by tokens in Python అని చూద్దాం and what are different types of tokens అని చెప్పేసి. సో tokens అంటే ఏంటి నార్మల్గా? సో మనం ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకు కంపల్సరీ కొన్ని టోకెన్స్ అనేటివి కావాలన్నమాట. వితౌట్ టోకెన్స్ వీ కాంట్ రైట్ ఎనీ పైథాన్ ప్రోగ్రామ్. సో దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్. అంటే అవి లేకుండా మనం పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాయలేమన్నమాట. essential elements to write one Python program. So మనకు టోకెన్స్ అనేటివి 4 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చిందని కీవర్డ్స్, వేరియబుల్స్, ఐడెంటిఫైయర్స్ అండ్ డేటా టైప్స్. సో వీటిల్లో మనం ఈరోజు కీవర్డ్స్ అండ్ వేరియబుల్స్ అనేటివి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ అంటే ఏంటి? సో కీవర్డ్స్ ఆర్ ది బిల్ట్ ఇన్ ఆర్ ప్రీ డిఫైన్ వర్డ్స్ అనమాట. అంటే పైథాన్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయకంటే ముందు వాళ్ళు కొన్ని కీవర్డ్స్ అంటే కొన్ని వర్డ్స్ని ప్రీ డిఫైన్గా పెట్టారనమాట. వాటిని మనం ప్రోగ్రాంలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది బిల్ట్ ఇన్ వర్డ్స్, బిల్ట్ ఇన్ ఆర్ ప్రీ డిఫైన్ వర్డ్స్ అనమాట. సో మనకు పైథాన్లో కంప్లీట్గా కీవర్డ్స్ అనేటివి 35 ఉన్నాయి. 35 కీవర్డ్స్. సో మీరు ఈ 35 కీవర్డ్స్ని ప్రోగ్రాంలో వేరే ఫంక్షనాలిటీ కోసం యూజ్ చేయకూడదు. ఎందుకంటే దీస్ ఆర్ యూనిక్ అనమాట. యూనిక్ ఇన్ దే ఫంక్షనాలిటీ అండ్ ఆల్సో ఇన్ దే నేమ్. యూనిక్ ఇన్ ఫంక్షనాలిటీ and also in their names. సో దీంట్లో 35 కీవర్డ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆల్సో వాటి యొక్క ఫంక్షనాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ 35 కీవర్డ్స్ యొక్క ఫంక్షనాలిటీని నేను ఎప్పటికీ మార్చలేను. సో ఆ కీవర్డ్స్ ఏంటి, వాటి ఫంక్షనాలిటీ ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క కీవర్డ్ చూద్దాం. ఎందుకంటే మనం లైక్ వేరియబుల్ రాసినప్పుడు కొన్ని అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ రాసినప్పుడు కొన్ని చూద్దాం అట్ ఏ టైం కాకుండా. సో వీటిని ప్రాక్టికల్గా కీవర్డ్స్ ఎలా చూడాలి మనం ప్రోగ్రాంలో అని చెప్పి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు థియరిటికల్ వైజ్ చూద్దాం. సో వీటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఈ కీవర్డ్స్ ఆల్రెడీ ఉంటాయి మనకి. పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకు కీవర్డ్స్ ప్రీ డిఫైన్గా వచ్చి ఉంటాయి. సో వాటిని మనం ఎలా చూడాలి అంటే సమ్ సోర్స్ నుంచి మన సిస్టంలో ఉంటుంది మెమరీలో, దాన్ని మనం చూడాలి మన షెల్లో కానీ మన కన్సోల్ అవుట్పుట్లో మనం చూడాలి అంటే ఫస్ట్ వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఇంపోర్ట్ ఏం ఇంపోర్ట్ చేస్తున్నాం? కీవర్డ్స్ని. ఇప్పుడు ఇది పైథాన్ కంప్లీట్ ప్యాకేజ్ అనుకున్నాం. సో దీంట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఈ కంప్లీట్ ప్యాకేజ్ పైథాన్ ఇన్స్టాలేషన్లో ఈ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ది మనకు కీవర్డ్ మాడ్యూల్ అనుకున్నాం. నెక్స్ట్ దీంట్లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేసి ఈ మాడ్యూల్లో రాసింటారు. అండ్ దెన్ ఫంక్షన్స్ అండ్ దెన్ రికర్షన్, అలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. సో మనం కీవర్డ్స్ని మన సిస్టంలో మన కన్సోల్ అవుట్పుట్లో చూడాలి అంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మాడ్యూల్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మాడ్యూల్ నేమ్ మనకు కీవర్డ్ అనే మాడ్యూల్లో 35 కీవర్డ్స్ అనేవి ప్రీడిఫైన్గా ఉంటాయన్నమాట. సో దాన్ని మనం తీసుకోవడం కోసం ఇంపోర్ట్ కీవర్డ్ అనే నేమ్ ఇస్తాం. సో ఇప్పుడు ఇంపోర్ట్ కీవర్డ్ ఇచ్చాము. ఇదేమవుతుంది మన సిస్టంలోకి ఇంపోర్ట్ అవుతుంది. సో ఆ కీవర్డ్స్ మనం చూడాలి అనుకున్నాం అనుకోండి. చూడాలి అంటే మాడ్యూల్ నేమ్లో వేరియబుల్ నేమ్. సో కీవర్డ్స్ అనేది ఒక మాడ్యూల్లో ఉన్నాయి. ఆ మాడ్యూల్లో ఒక వేరియబుల్లో స్టోర్ అయి ఉంటాయి కదా. అంటే ఒక మాడ్యూల్లో ఒకటే ఉండవు కదా కీవర్డ్స్, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్, దాని యొక్క లైక్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది కదా.
సో ఓన్లీ ఈ నేమ్స్ మాత్రం ఒక వేరియబుల్లో అంటే ఒక కంటైనర్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం కాల్ చేసుకోవడం కోసం మాడ్యూల్ నేమ్, ఆల్రెడీ మనకు మాడ్యూల్ నేమ్ తెలుసు, కీవర్డ్ డాట్ వేరియబుల్ నేమ్ ఏంటి అంటే కేడబ్ల్యూ లిస్ట్ అనమాట, అన్ని లోయర్ కేస్ ఇవి. సో డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పిస్తే మీకు ఉన్న 35 కీవర్డ్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇది కీవర్డ్స్ గురించి. అండ్ ఇది ప్రాక్టికల్గా నేను చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ దెన్ నెక్స్ట్ టోకెన్ ఏంటి, వేరియబుల్స్. సో మనం ఇంతకుముందు కీవర్డ్స్లో ఒకటి డిస్కస్ చేసుకున్నాం. కీవర్డ్స్ అనేది ఒక కంటైనర్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ కంటైనర్ నేమ్ వచ్చిందని కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడం కోసం ఒక కంటైనర్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ అన్ వేరియబుల్ అనమాట. ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేసే నేమ్నే మనం వేరియబుల్ అంటున్నాం. ఓకేనా, మనం a = 100 అని చెప్పేసి నేను ప్రోగ్రాంలో రాశాను. నాకు 100 అనే వాల్యూ నేను రిట్రీవ్ చేసుకోవాలి అండ్ దెన్ ప్రింట్ చేసుకోవాలి. అంటే 100 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది, నేను ఎలా కాల్ చేశాను. సో మనకు మెమరీలో మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తామో అప్పుడు మెమరీలో ఏమవుతుందంటే, ఈ కాన్సెప్ట్ చాలా క్లీన్గా వినండి, మెమరీలో 2 స్పేసెస్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే నేను జస్ట్ ఒక వేరియబుల్కి ఒక వాల్యూ డిక్లేర్ చేస్తాను ప్రోగ్రాంలో, ఇది వేరియబుల్ స్పేస్ అన్నమాట, ఇది వాల్యూ స్పేస్. ఎప్పుడు రైట్ టు లెఫ్ట్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది సిస్టంలో. ఫస్ట్ 100 అనేది చెక్ చేస్తుంది. 100 అనేది ఒక వాల్యూ కదా, సో వాల్యూ స్పేస్లోకి వెళ్ళి ఎంటర్ అవుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ దీనికి ఒక అడ్రస్ ఇద్దాం. మెమరీలో మొత్తం మనకు అడ్రస్ ద్వారా స్టోర్ అయి ఉంటుంది కదా. సో దీని అడ్రస్ నేను x1 అనుకుంటున్నాను. ఓకే, ఈ 100 స్టోర్ అయ్యిండేది. అండ్ దెన్ వేరియబుల్ స్పేస్లో వేరియబుల్ వచ్చి స్టోర్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, 100 అనే వాల్యూకి ఏ అనే వేరియబుల్ అసైన్ చేశాను. ఓకే, అంటే ఏ అనే దీంట్లో 100 యొక్క అడ్రస్ మాత్రమే స్టోర్ అవుతుంది. 100 వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవ్వదు, జస్ట్ ఈ వాల్యూ స్పేస్లో 100 యొక్క అడ్రస్ ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. అంటే x1. ఇక్కడ 100కి ఏం అడ్రస్ ఉంది మనం శాంపుల్గా తీసుకున్నాం. మీరు 104253 అలా ఎంతైనా చూడొచ్చు. నేను జస్ట్ శాంపుల్గా x1 అనుకున్నాను. సో ఈ అడ్రస్ వచ్చిందని ఇక్కడ ఫోకస్ చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే దీని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో ప్రింట్ ఏ అని ఇస్తారో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఏని నేను కాల్ చేస్తున్నా, డైరెక్ట్గా వేరియబుల్ స్పేస్లోకి వస్తుంది, చెక్ చేస్తుంది ఏ అనే వేరియబుల్ ఉందా లేదా. ఎస్ ఉంది. ఇప్పుడు దీని అడ్రస్ ఎక్కడికి ఉంది, ఇక్కడ పాయింట్ చేస్తుందా. x1లో ఏం వాల్యూ ఉంది, 100 ఒక్కటి మాత్రమే ఉంది. సో నాకు అవుట్పుట్ వచ్చి 100 అనేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా. సో ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తామో మనకు మెమరీలో 2 స్పేసెస్ క్రియేట్ అవుతాయి. ఇది మొత్తం మెమరీ. ఇక్కడ ఏం చేస్తుంది, ఒక వేరియబుల్ అనేది వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. నాట్ ఎ వాల్యూ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీరు ఒక 50 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా కూడా అక్కడ n నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మీరు డిక్లేర్ చేస్తారు. అప్పుడు కూడా ఎక్కడ వేరియబుల్ అనేది వాల్యూని స్టోర్ చేసుకోదు, జస్ట్ వాల్యూ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. సో త్రూ దాట్ మెమరీ అడ్రస్ మాత్రమే వెళ్ళి కాల్ చేసుకుంటుంది వాల్యూని. అది వేరియబుల్ గురించి. ఓకేనా, అర్థమైందా. సో అండ్ నెక్స్ట్ ఈ వేరియబుల్ డిక్లరేషన్లో మనకి 2 సినారియోస్ ఉన్నాయి. అవి డిస్కస్ చేసి స్టార్ట్ చేద్దాం వీడియోకి. సో నేను కోడ్ రాస్తాను అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ a = 10. సో ప్రింట్ అవుతుంది
b ఈక్వల్స్ టు 20, c ఈక్వల్స్ టు అగైన్ 10 ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏ వాల్యూ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది అవుట్పుట్ 10 అంటే ఈ మెమరీ అడ్రస్లోకి వెళ్తుంది. అండ్ b వాల్యూ ప్రింట్ చేసినప్పుడు 20 అండ్ c వాల్యూ చేసినప్పుడు 10 మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో దీనికోసం మళ్ళీ మనం ఎక్స్ట్రా మెమరీ వేస్ట్ చేస్తామా? సో మెమరీ డయాగ్రామ్ ఒకసారి వేసుకుందాం. ఇది వేరియబుల్ స్పేస్, వేరియంట్ వేరియబుల్, అండ్ ఇది వాల్యూ స్పేస్. ఫస్ట్ ఏముంది 10. ఎప్పుడు మనకు ఎగ్జిక్యూషన్ అనేది రైట్ టు లెఫ్ట్ మాత్రం జరుగుతుంది. సో 10 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. దీనికి ఒక మెమరీ అడ్రస్ ఇస్తుంది x111 అని చెప్పి. సో b వాల్యూ 20, దీనికి ఒక మెమరీ అడ్రస్ తీసుకుంటుంది ఎందుకంటే డిఫరెంట్ వాల్యూ ఉంది కదా. సో 10 అనేది ఇక్కడ లేదు, సో ప్రింట్ అయ్యింది అంటే మెమరీ అలొకేట్ చేసింది, దానికి ఒక మెమరీ అడ్రస్ కూడా అలొకేట్ చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ 20. సో 20కి ఇక్కడ చెక్ చేస్తుంది వాల్యూ స్పేస్లో 20 ఉందా లేదా. సో లేదు కాబట్టి దానికి ఒక మెమరీ అలొకేట్ చేస్తుంది. అండ్ దెన్ c ఈక్వల్స్ టు 10, ఆల్రెడీ 10 ఉంది కదా, సో దానికి సపరేట్గా మళ్ళీ మెమరీ అలొకేట్ చెయ్యదు. కమింగ్ టు హియర్, సో 10కి ఇక్కడ అసైన్ చేసింది దాని వాల్యూ a, x111 పాయింటింగ్ టు, ఎందుకంటే a ఈక్వల్స్ టు 10 ఇచ్చాం, 10 యొక్క మెమరీ అడ్రస్ x111 ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ దెన్ b వాల్యూ ఎంత 20 యొక్క మెమరీ అడ్రస్ x222, c ఈక్వల్స్ టు 10, c యొక్క మెమరీ ఏమవుతుంది, ఇక్కడ మెమరీ అడ్రస్ ఏమవుతుంది, ఆల్రెడీ 10 ఇచ్చాం, 10 వాల్యూ ఇక్కడ వెళ్ళి చెక్ చేస్తుంది వాల్యూ స్పేస్లో. సో 10 ఉంది ఆల్రెడీ, దాని మెమరీ అడ్రస్ ఏంటి x111, ఇదే ప్రింట్ అవుతుంది అనమాట. సో సపరేట్గా మళ్ళీ 10 రాసి దానికి ఒక మెమరీ అడ్రస్ అనేది ఇచ్చి అలా వేస్ట్ చేయదనమాట మెమరీ. మనం ఆల్రెడీ 10 ఉంది కాబట్టి సేమ్ అడ్రస్ని దీనికి లొకేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ సినారియో అనమాట. అండ్ సెకండ్ ఇది చూద్దాం. సో a ఈక్వల్స్ టు 10 ఇద్దాం, అండ్ అగైన్ a ఈక్వల్స్ టు 20 ఇద్దాం. సో ఫస్ట్ సినారియోలో ఏం చేశాను నేను, వేరియబుల్స్ అనేటివి డిఫరెంట్ ఇచ్చాను, వాల్యూస్ సేమ్ ఇచ్చాను. ఓకే, అండ్ ఈ సినారియోలో వేరియబుల్స్ సేమ్ బట్ వాల్యూస్ అనేది డిఫరెంట్ ఇచ్చాను. ఏకి ఫస్ట్ 10 అసైన్ ఉంది అండ్ నెక్స్ట్ ఏకి 20 అసైన్ ఉంది అనమాట. సో ఇప్పుడు మెమరీలో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో 10కి ఒక మెమరీ అడ్రస్, ఏలో అదే అడ్రస్ స్టోర్ అవుతుంది, సేమ్ ఏం మారలేదు. బీకి 20 సేమ్ ఏం మారలేదు. ఇక్కడ సి అనే వేరియబుల్ లేదు కదా, తీసేద్దాం. అండ్ దెన్ అగైన్ ఏ ఈక్వల్స్ టు 20 అని చెప్పుంది. అగైన్ ఏ ఈక్వల్స్ టు 20 అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది 20 వాల్యూ అసైన్ చేసేసాను, ఆల్రెడీ దానికి మెమరీ అడ్రస్ ఉంది. దెన్ కమింగ్ టు ఏ ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్లో ఉంది, సో నేను మళ్ళీ క్రియేట్ చేయను. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎగ్జిస్టింగ్ మెమరీ అడ్రస్ని కొలాప్స్ చేసి న్యూ మెమరీ అడ్రస్ని దీనికి అలొకేట్ చేస్తుంది. ఎందుకంటే 20 యొక్క మెమరీ అడ్రస్ x222. సో ఏకి ఏం అలొకేట్ అవుతుంది, x222. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఇక్కడ ఉండే వాల్యూ స్పేస్లో అలానే ఉంటుంది, బట్ వేరియబుల్ స్పేస్లో దీనికి పాయింట్ చేసినటువంటి మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏ వాల్యూ ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది మీకు, ప్రింట్ చేస్తే 20 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే న్యూ మెమరీ అడ్రస్ని తీసుకుంటుంది. అండ్ బీని ప్రింట్ చేసిన 20. అర్థమైందా? సో ఇది వేరియబుల్స్ అనేది నేను ప్రాక్టికల్గా మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇప్పటి వరకు మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.